హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు అయితే మనం మునక్కాడ, ఉల్లగడ్డ, మామిడికాయ పులుసు కూర చాలా బాగుంటుంది అనమాట. కావాల్సినవి మునక్కాడలు, ఉల్లగడ్డ, ఒక 3 టమోటాలు, 2 ఎర్రగడ్డలు, ఒక 4-5 పచ్చిమిర్చి, ఒక మామిడికాయ, చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు, కొత్తిమీర, కరివేపాకు, అంతే. ఇవన్నీ నీట్గా కడిగి కట్ చేసేస్తా. అయితే మనం అన్నీ కట్ చేసేస్తామండి. కడిగేసి నీట్గా ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టుకొని ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కొంచెం వీటెక్కగానే మనం కొంచెం మెంతులు వేసుకుందామండి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకుందాం. అట్లానే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇవన్నీ కూడా బాగా చిట్టపటాని దోరగా వేగిపోవాలి. కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలండి. ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం. ఇవి కూడా బాగా వేగిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు, ఉల్లగడ్డ ముక్కలు కూడా వేసేసుకుందాం. మామిడికాయ అయితే మనం పులుసంతా రెడీ అయిపోతుంది. ఇంకొక 5 నిమిషాల్లో దించుతామన్నగా వేసుకోవాలండి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఉల్లగడ్డలు, మునక్కాయ ముక్కలు, నిమిషం ఇది కూడా కొంచెం అట్లాగా నూనెలో వేగనిచ్చేసి ఇప్పుడు మనం తీసుకున్న టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, కారం, కొంచెం పసుపు వేసి ఒక 2 సెకండ్లు మూత పెట్టామంటే బాగా మగ్గిపోతాయి మనకి. 2 సెకండ్ల తర్వాత మనం మొత్తం బాగా కలిపేసుకుందాం. మనం చిన్న నిమ్మకాయ చింతపండు వేసినాం కదండి, అది నానబెట్టి ఇట్లా బొలుసు తీసి పెట్టేస్తున్నాం. ఈ పులుసు బాగా మరగనిచ్చేద్దాం. కొంచెం మరిగినాక అప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందాం. పులుపు అయితే మనకి కరెక్ట్ సరిపోద్దండి. కొంచెమే తీసుకున్నాం కాబట్టి చిన్న నిమ్మకాయ చింతపండు ఇప్పుడు మనం పోసింది వాటర్కి సరిపోతుంది అనమాట. సగం పులుసు సగం వాటర్ పోసేసాం. ఇప్పుడు ఇది కొంచెం మరిగాక మామిడికాయ ముక్కలు అయితే వేసేసుకుందాం. ఒక నిమిషం అట్లా మూత పెట్టి ఉడికిస్తే ఆ బంగాళదుంప, ఉల్లగడ్డ ముక్కలు, ఆ మునక్కాయ ముక్కలు బాగా ఉడికిపోతాయి. మన పులుసు అయితే ఎంతవరకు ఉడికిందో చూసేద్దాం. ఇట్లా సగం ఉడికిన పులుసులో ఇప్పుడైతే మనం మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం. ఇది మామిడికాయ ముట్టి అనమాట. చాలా బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. మామిడికాయ ముక్కలు,
మిగతా సగం ఈ మామిడికాయ ఉడికేలోపు ఉడికిపోతాయండి. మనకైతే అప్పుడు పులుసు కూడా చాలా దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు ఎంతో రుచికరమైన ఉల్లగడ్డ మామిడికాయ మునక్కాయ పులుసు వేసుకొని టేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చామంటే మొత్తం కూర అంతా మనకి రెడీ అయిపోతుంది అన్నమాట. మన పులుసు అయితే ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. మొత్తం దగ్గరగా అయిపోయిందండి. పులుసు అంతా ఉడికిపోయింది. మనకి ముక్కలు కూడా బాగా ఉడికే ఉంటాయి. తెలుస్తుంది కదండి, బాగా ఉడికిపోయినాయి. మెత్తగా ఉడికిపోయినాయి అన్నీ. మామిడికాయ అయితే చెప్పనక్కర్లా, చూస్తే తెలిసిపోతుంది ఉడికిపోయిందని బాగా. మునక్కాయ మామిడికాయ ఉల్లగడ్డ పులుసు చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మనకైతే పులుసు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర చల్లేసుకుందాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఎంతో తక్కువ టైంలో ఎంతో రుచికరమైన ఉల్లగడ్డ మునక్కాడ మామిడికాయ పులుసు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది రుచిగా. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు, మనకి ఏం తినాలి అసలు ఏం తినబుద్దా, ఏం తిన్నా కూడా తినబుద్ధి అవ్వట్లేదు అన్నప్పుడు ఇలాంటిది చేసుకున్నారంటే కమ్మగా నోటికి బాగా రుచిగా తినచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాం. ఇంకా ఎంతో రుచికరమైన మునక్కాడ ఉల్లగడ్డ మామిడికాయ పులుసు రెడీ అయిపోయింది. తప్పకుండా ఇట్లానే మీరు కూడా తక్కువ టైంలో చేసుకొని ఎంతో రుచికరమైన కూరని అయితే టేస్ట్ చేసేసి నేను కూడా టేస్ట్ చేసేస్తున్నా. మా ఛానల్స్ అన్నీ, మా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని మీ సపోర్ట్ మాకు ఎప్పుడు అందించండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.